హరిహర వీరమల్లు సినిమాని ఆపే కుట్ర జరిగిందా? ఆ నలుగురు థియేటర్ల మూత వ్యవహారాన్ని నడిపారా? 10 రోజులుగా జరుగుతున్న ఈ వివాదానికి తన వర్షన్తో ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు నిర్మాత దిల్ రాజు. పవన్ సినిమాని ఆపే దమ్ము ఎవ్వరికీ లేదు, కానీ ఆయన సినిమా ఆపేందుకు కుట్ర జరిగింది అంటూ సృష్టించిన ఒక ప్రచారం ఆయన్ని బాధపడేలా చేసింది. అయినప్పటికీ ఇండస్ట్రీలోనే ఐక్యత లేదని, అందువల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఇన్సైడ్ జరుగుతున్నదంతా చెప్పేశారు దిల్ రాజు. ఆయన వర్షన్స్ని డీటెయిల్డ్గా చూద్దాం. పవన్ సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేదు అన్నారు దిల్ రాజు. ఆ నలుగురు అంటూ జరిగిన ప్రచారంలో తాను లేను అన్నారు, కానీ పరోక్షంగా తన పేరు చెప్తున్నారని క్లారిటీ ఇచ్చారు రాజు. ఇండస్ట్రీలో జరిగిన విషయం ఏపీ ప్రభుత్వానికి తప్పుగా చేరింది అన్నారు. భయంతోనో భక్తితోనో కొందరు వాళ్ళకి కావాల్సినట్టుగా చెప్పుకున్నారు. థియేటర్ల బంద్ మాటే లేదు అని మంత్రి కందుల దుర్గేష్కి తాను స్వయంగా చెప్పాను అన్నారు దిల్ రాజు. అయితే ఈలోపే జరగాల్సిన దుష్ప్రచారం అంతా జరిగిపోయింది అన్నారు. నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు, కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయ్యరు. అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు. గవర్నమెంట్స్ కూడా అలాంటిదే కమ్యూనికేట్ చేశారు మధ్యలో. సో ఎవరు అడ్వాంటేజ్లు ఏమున్నాయో ఇక్కడ తెలియదు. అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్గా కమ్యూనికేట్ అయింది. సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా నేను చెప్పాను, సార్ థియేటర్లు ముయ్యరు, అది జరిగింది. జాయింట్ మీటింగ్ ఉంది, ఈ జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది. జాయింట్ మీటింగ్తో అందరూ యునానిమస్గా ఒప్పేసుకొని క్లోజ్ చేశారు. బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేస్తున్నారు, ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను. మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్గా వెళ్ళిందా నాకు తెలియదు. బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్ళారు.